కేక్ టేస్ట్ అయితే చాలా అయితే బాగుంది. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా అయితే కరిగిపోతుంది. హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ బర్త్‌డే అయితే ఉంది. ఇంక సర్లే అని చెప్పి వాడికైతే ఒక కేక్ అయితే కోయాలని చెప్పి మేమైతే బేకరీకి అయితే వచ్చేసాను. నేనైతే ఇక్కడ రకరకాల కేకులు అయితే ఉన్నాయి. కేక్ పట్టినా కానీ 400, 450 అయితే అన్నారు. సర్లే అని చెప్పి నేనైతే రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పి. ఇంక మా ఫ్రెండ్‌కి అందరూ హ్యాపీ బర్త్‌డే చెప్పండి ఎవరన్నా కామెంట్ చేసి. ఇంక సర్లే అని చెప్పి మా ఫ్రెండ్‌ని పిలిపించి కేక్ అయితే కోపిచ్చేసాను ఫైనల్‌గా అయితే. వాడు క్యాండిల్ ఎగిలడానికే భయపడుతున్నాడు. ఎందుకంటే రోడ్లో అయితే కోసాం మేమైతే. అందరూ అయితే వాడిని అయితే చూస్తున్నారు. ఇంక సర్లే అని చెప్పి ఎవరు చూసి మనకేమని చెప్పి ఊపురా అని చెప్పాను. గట్టిగా అయితే ఊపేసాడు. హ్యాపీ బర్త్డే తేజ అని చెప్పేశాను. ఇంకా సర్లే అని చెప్పి కేక్ అయితే కోసేసాడు. ఇంకా కేక్ కోసాడు. ఇంక వాడు మొఖానికి రోంతన్న కేక్ బూకిపోతే ఇంక మన కేక్ కోసిన దానికి వేస్ట్ అదైతే. ఇంకా సర్లే అని చెప్పి ఫస్ట్ అయితే కేక్ అయితే పద్ధతిగా అయితే ఒక నోట్లో పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేశాను. అయితే మీరు అందరూ అయితే అనుకోవచ్చు వీడి మీద ఎందుకు అంత ప్రేమ అని చెప్పి. ప్రేమ కాదు ఏం కాదు. వీడైతే ఇప్పుడు మనకు పార్టీ అయితే ఇస్తాడు. అర్థమైతే పెండింగ్ అయితే ఉంది. చూడండి మా వాడు కేక్ ఫేస్ ఎలా ఉందో సేమ్ అనితాతో అయితే ఉన్నట్టయితే ఉన్నాడు. సర్లే అని చెప్పి ఈ కేక్ అయితే ఫేస్ వాష్ చేసుకొని అంతా అయిపోయినాక మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాము. ఫస్ట్ అయితే రోటీ దాంట్లోకి బటర్ చికెన్ అయితే ఆర్డర్ అయితే చెప్పాము. ఏం కావాలని చెప్పుకోండి పార్టీ నాదే అన్నాడు మా వాడు బలంగా అయితే. ఇంక సర్లే అని చెప్పి ఫస్ట్ అయితే ఒక 5 బటర్ నాన్ దాంట్లోకి రోటీ అయితే చెప్పేసాము. నిజంగా రోటీ ఆ బటర్ నాన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. అలా ఒక రోటీ ముక్క బటర్ నాన్ కర్రీలోకి బాగా అలా ఇలా ఉంచుకొని తింటూ ఉంటే చికెన్ పీస్ పెట్టుకొని ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఆ తర్వాత రోటీతో మనకైతే కడుపు అయితే నిండదు. ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ అయితే తగలాలి. ఒకటైతే చికెన్ లాలీపాప్ బిర్యానీ, ఒకటైతే మిక్స్డ్ బిర్యానీ అయితే చెప్పాము. ఆ పేరు అయితే నాకైతే గుర్తుకులేదు. బిర్యానీ టేస్ట్ అయితే హై లెవెల్లో ఉంది. కాకపోతే మేము అందరికీ మాకు అప్పటికే ఫుల్ అయితే అయిపోయింది. ఇంకా అలా ఆ బిర్యానీలు అయితే తినేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే అక్కడ పాలక్ గోపి అన్నారు. వచ్చి జనాలు చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా సర్లే కాబట్టి ఇంకా పాలక్ గోపి వేసి ఒకటైతే చెప్పాము. ఆఫ్ అయితే ఇదైతే 35 రూపాయలు. అలా గోపి అయితే తినేసాము. ఇదైతే అంత ఏం బాగలేదు. ఉడకనగానే ఉడకలేదు. సర్లే అని చెప్పి అలా అయితే తినేసి పీజీకి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.